ఇప్పుడే 'ఆహాలో లక్ష్మీ కటాక్షం' అనే సినిమా జూసా. ఈరోజు ఇది 6వ రివ్యూ. మనకి చిన్న, పెద్ద అని తేడా లేదు. సినిమా వచ్చిందా, చూసామా, రివ్యూ ఇచ్చామా అంతే. అందుకే మన ఛానెల్‌ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ జేసుకోవాలి. రివ్యూస్ పక్కన పెడితే అసలు ఓటీటీకి వచ్చిన సినిమాలేంటో తెలుస్తది. మీరు గాని సబ్స్క్రైబ్ జేసుకుంటే 'అలేఖ్య చిట్టి పికిల్స్' కొనిపిస్తా. కమింగ్ టు ద స్టోరీ లైన్. ఎలక్షన్స్ ముందు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ 100,00,00,000 డబ్బుని జనాలకి పంచుదాం అనుకుంటాడు. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ డబ్బు ఎమ్మెల్యే దగ్గర నుండి మిస్ అవుతది. మరి లాస్ట్‌కి అసలు ఆ డబ్బు ఎవరి చేతికి వెళ్ళింది? ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ అసలేం చేశాడనేది రిమైనింగ్ ఫిల్మ్. ఓకే. ఇప్పుడు పాజిటివ్స్ చెప్పమంటే 'సాయి కుమార్' గారు ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేశారు. అక్కడ సరిగ్గా రోల్ లేకపోయినా కూడా ఆయన యూనిక్ టైమింగ్‌తో చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇంక అంతే అమ్మ పాజిటివ్స్. నెగెటివ్స్‌లోకి వెళ్ళే ముందు మన ఫేస్ వీడియోస్‌తో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇవ్వడానికి ఒక సెకండ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాం. కామెంట్స్‌లో లింక్ ఇస్తా. ఒకసారి ఆ ఛానెల్ ఓపెన్ చేసి అక్కడున్న వీడియోస్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెగెటివ్స్ విషయానికొస్తే స్టోరీయే చాలా ఔట్‌డేటెడ్‌గా, చాలా ఫ్లోలెస్‌గా ఉంది. సీన్స్ అసలు ఎంత అబ్రప్ట్‌గా ఉంటాయంటే సడెన్‌గా పాటొస్తది. సడెన్‌గా కామెడీ సీనొస్తది. ఇలా రకరకాలుగా ఉంటది సినిమా. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని ఒక క్యారెక్టర్ ఉంటది. సిన్సియర్ అయితే మాత్రం అవసరం లేని ఎలివేషన్‌లు ఎందుకివ్వడం? మళ్ళీ ఆ క్యారెక్టర్‌కి ఒక రొట్ట బ్యాక్ స్టోరీ ఒకటి. నాకు తెలిసి కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఖచ్చితంగా వాళ్ళ సినిమా 2 ½ అవర్స్ రావాలని ముందే ఫిక్స్ అయిపోయి, ఆ రన్ టైమ్‌ని మ్యాచ్ చేయడం కోసం ఇంకా ఏ సీన్‌లు పడితే ఆ సీన్‌లు ఫ్లో లేకుండా నింపేస్తున్నారు. అసలు ఏం సినిమా తీద్దామనుకున్నారు? ఏం సినిమా తీశారో? అసలు ప్రాపర్‌గా ఏమీ ఉండదు. అన్నీ కొంచెం కొంచెం చెప్పడం, సీన్స్ షిఫ్ట్ కొట్టేయడం. సినిమా మొత్తం ఇదే జరుగుద్ది. పోనీ అట్‌లీస్ట్ ఎక్కడైనా నవ్విస్తారేమో అని చూసా. కానీ లేదు. అంటే ట్రై చేయడానికి ట్రై చేశారు. కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు కామెడీ. నిజానికి సినిమా స్టార్ట్ అవ్వడం ఫన్నీ టోన్‌లో బానే స్టార్ట్ అవుద్ది. కానీ సినిమా వెళ్ళే కొద్దీ మన పేషెన్స్‌ని టెస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇంత ఆర్టిఫిషియల్‌గా ఉండే సినిమాల్లో ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే, ఏ ఫ్యాక్టర్ కూడా మనకి కనెక్ట్ అవ్వకపోయేసరికి, ఇంకా సినిమాలో చిన్న చిన్న మిస్టేక్స్ కూడా పెద్ద పెద్దగా కనిపిస్తాయి. ఎందుకంటే సినిమాలో మనల్ని ఎంగేజ్ చేయడానికి వాళ్ళ దగ్గర కంటెంట్ ఏమి లేదు. సినిమా మెయిన్ పాయింట్ వచ్చేసి డబ్బు. కానీ ఆ డబ్బు చుట్టూ తిరిగే డ్రామా కూడా చాలా బోరింగ్‌గా, విసుగ్గా ఉంటది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనం చాలా చూసేసాం. సో, ఫైనల్‌గా 'లక్ష్మీ కటాక్షం' సినిమా గురించి చెప్పేదేంటంటే, ఇట్స్ ఎ బ్యాడ్ ఫిల్మ్. బాలేదు సినిమా. మళ్ళీ రేపు 'ఆర్య 2' రీ రిలీజ్ వ్లాగ్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. టీమ్ మూవీస్ ఫర్ యూ.